హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు మీకు ఉసిరికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ సైజులో ఉన్న ఉసిరికాయలను తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 10 కాయలు అయితే తీసుకున్నాను. లోపల ఉన్న గింజలు పక్కకు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు కందిపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని అందులోనే నానబెట్టుకున్న కందిపప్పు, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు పప్పుని పప్పు గుత్తితో కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ తాలింపు సరుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసుకోవాలి. పప్పు మొత్తాన్ని తాలింపులో వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మనం ఉడికించుకున్న కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు ఇందులో వేసేసుకోండి. మనకి పప్పు పల్చగాను లేదా చిక్కగాను కావాలనుకుంటే దానిని బట్టి మనం ఇందులో నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలాగా వాటర్ యాడ్ చేశాను. నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత మీడియం మంట పైన ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పు రెడీ. వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.